వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ టీ. మరి ఏంటి మరి చాయ్ తాగుదామా? టైమ్స్ ఆఫ్ టీలో ఇవాళ మనం వచ్చేసినాం పిస్తా హౌస్ చాయ్ తాగడానికి. పిస్తా హౌస్ చాయ్, జఫ్రానీ చాయ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది దానికి. అసలు ఎందుకు ఆ జఫ్రానీ చాయ్ ఎందుకంత ఫేమస్ అయింది, దాని వెనకాలన్న కథ ఏంటి తెలుసుకుందాం పదండి. చాయ్ తాగాలంటే మనం హైదరాబాద్లోనే తాగాలి. హైదరాబాద్లో చాయ్ చాలా చోట్ల ఫేమస్, కానీ పిస్తా హౌస్ జఫ్రానీ చాయ్ మాత్రం పిస్తా హౌస్లో మాత్రమే ఫేమస్. అందుకనే మనం అత్తాపూర్ పిస్తా హౌస్కి వచ్చేసినాం. జఫ్రానీ చాయ్ మేకింగ్ ఎట్లా చేస్తారు, అసలు దీని హిస్టరీ ఏంటి, ఇది ఎందుకు అంత పాపులర్ అయింది, దాని టేస్ట్ అంత టేస్టీగా ఉండడానికి సీక్రెట్స్ ఏంటి, అవన్నీ మనం తెలుసుకుందాం. వచ్చేయండి. పిస్తా హౌస్ లోపల మనకి జఫ్రానీ చాయ్ దొరకాలంటే మినిమం ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎప్పుడు మేకింగ్ రెడీ అవుతూనే ఉంటుంది. ఇది కౌంటర్ మనం వచ్చింది, మేకింగ్ లోపల కిచెన్ వేరే అలాగ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలుసు కదా, పిస్తా హౌస్లో బేకరీ ఐటమ్స్ కానీ మనకు బిర్యానీ, ఈ రెస్టారెంట్ ఐటమ్స్, మండి చాలా ఫేమస్, హలీం ఇదంతా. సో దానికి మించి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండేది మాత్రం ఎవ్రీడే జఫ్రానీ చాయ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది. జఫ్రానీ చాయ్ విత్ మలై బన్, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ మలై బన్ చాలా ఫేమస్. సో ఈ జఫ్రానీ చాయ్ మనం ఇక్కడే కౌంటర్లో తీసుకోవాలి యాక్చువల్గా, కానీ మనం వచ్చి జఫ్రానీ చాయ్ ఎలా తయారు చేస్తారో మీకు చూపించకపోతే చాలా పెద్ద తప్పది. అందుకని లోపలికి వెళ్ళి కిచెన్లో ఏం జరుగుతుందో చూసేద్దాం పదండి. సో మనం ఇక్కడ కౌంటర్లోకి రాగానే మనకి టోపీ ఇస్తారు. సో ఇది పెట్టేసుకొని హెయిర్ డ్రాప్స్ ఏం అవ్వకుండా చాలా హైజెనిక్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి కిచెన్లోకి ఎంటర్ అయిపోయినాం. కిచెన్ చూస్తే గుమగుమలు ఆడిపోతుంది. ఆ జఫ్రానీ సాఫ్రాన్, అదే కుంకుమ పువ్వు స్మెల్, చాయ్ స్మెల్ ఇట్లా టెంప్ట్ చేస్తుంది అనమాట. సో జఫ్రానీ చాయ్ అని అంటే కుంకుమ పువ్వు వేసి వాళ్ళు తయారు చేస్తారు. మన ఇండియాలో చాయ్లు చాలా రకాలు ఉంటాయి, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాయ్ని పరిచయం చేశారు, టీ పొడిని వాళ్ళు తీసుకొచ్చారు అని అంటారు. కానీ మన ఇండియన్స్ ఆ చాయ్ని రకరకాలుగా మార్చి మన ఇండియనైజ్ చేసేసినారు అనమాట. అందులో భాగంగానే ఈ జాఫ్రానీ చాయ్ కూడా వచ్చింది. అంటే మనకి ఫస్ట్ చాయ్ అంటే జస్ట్ డికాషన్లో వాటర్లో మరిగించుకొని తాగేటోళ్ళు, కానీ మనం దానికి పాలు యాడ్ చేసినాం, ఆ పాలకి మసాలాలు యాడ్ చేసినాం. ఇలాచి మన ఇండియన్ మసాలా, అది లవంగాలు వేస్తారు చాలామంది మిరియాలు వేస్తారు, మిరియాల పాలను తాగుతారు. సో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అట్లా పిస్తా హౌస్ వాళ్ళు మనకి జఫ్రానీ చాయ్ని తయారు చేయడము అలవాటు చేసినారు అనమాట. సో ఇది జఫ్రానీ చాయ్, కనిపిస్తున్న జఫ్రానీ పాలు మనకి. సో ఈ పాలల్లో సాఫ్రాన్ వేసి వీళ్ళ ఫ్లేవర్డ్ మసాలాస్ ఏవైతే ఉంటాయి అవన్నీ వేసి దీనికి రంగు వచ్చేలాగా, కుంకుమ పువ్వు వేస్తే ఎంత చక్కటి రంగు వస్తుంది, అలా చక్కటి రంగు వచ్చేదాకా వీటిని మరిగిస్తూనే ఉంటారన్నమాట. ఒక వాళ్ళ టెంపరేచర్ ఉంటుంది, సో దాని ప్రకారం మరిగిస్తూ డే మొత్తం సర్వ్ చేస్తూనే ఉంటారు. तो कितने बजे स्टार्ट करते ब्रो आप चाय बनाना? आपका नाम? मोहम्मद वाजिद। अच्छा, कितने बजे स्टार्ट होता? सुबह मॉर्निंग 5 o'clock हो जाता। 5 o'clock के स्टार्ट అయిపోతది. అండ్ कितने बजे तक सेल होता? शाम 12:30 चाय सेल होता ही रहता। हाँ, होता ही रहता 12:30 तक। हैदराबाद लोग यहाँ पे आए तो कंपलसरी जफरानी चाय पीते नहीं? हाँ जी सर, कंपलसरी चाय। क्या है इसमें खास बात? खास बात कुछ नहीं, मिल्क है, दूध है, जाफरान ऊपर से डाल के पकवान बॉईल करने रख देते हैं। हाँ, बस इतना ही, और कुछ भी। फिर बाद में मिल्क ऐड करते हैं, उसमें चाय ऐड करते हैं? नहीं, डिकाशन ऐड करते हैं, लाइट डिकाशन ऐड करते हैं इसमें। अच्छा अच्छा। दूध मिल्क और नॉर्मल चाय भी रहता है? ये नॉर्मल चाहिए, दम चाहिए। ये दम चाय? ये दम चाहिए। दम कैसा करते हैं? बॉईल है, ये दूध है। अच्छा अच्छा। दूध बॉईल करने के बाद डिकाशन मिला के, अच्छा, ये डिकाशन मिला के, वो भी दूध ही चाहिए। ये दूध दम का दूध है, दूध। नॉर्मल दूध। उसमें क्या चल रहा, क्या पक रहा? उसमें डिकाशन पकती है। ओके, आपका नाम? मोहम्मद मुकीम अली। अच्छा अली जी, ये क्या खास है इसमें ये ज़फ़रान चाय में जो लोग इतना पसंद कर रहे हैदराबादी?
हमारे पास प्योर ज़ाफ़रान है। आज तक अपने हैदराबाद में ज़ाफ़रानी चाय का कॉन्सेप्ट इतना प्योर और इतना ओरिजिनल तरीके से कोई नहीं करे जितना हम करें। ओरिजिनल ज़ाफ़रान है इसमें, दूसरी जगह भी जितना भी है लोगों ओनली नाम के ज़ाफ़रान के तौर पे डाल देते हैं, बट अपने घर में प्योर सैफरॉन है अपने घर में। इसका कुछ कलर ऐड करेगा? नहीं, नो कलर, ओनली सैफरॉन कलर। कलर कोई यूज़ नहीं करते। जो भी ओरिजिनलिटी मिल्क से लेके इसके इंग्रेडिएंट्स, ड्राई फ्रूट्स भी रहते हैं इसमें, तो ड्राई फ्रूट्स डालते हैं अपन, जैसा कि ड्राई खजूर रहता है इसमें, बादाम रहता है इसमें, और अपना सैफरॉन रहता है। और अब ऐसा भी नहीं कि मॉर्निंग ही मान लिया 5 o'clock से प्रोसीजर स्टार्ट होता है ये चाय का। हम एक हाफ जैसा कि हाफ पोर्शन जो भी जो टिप्स रहता है ना, हाफ में कहते हैं, पर डे में ये 6 टाइम्स बनता है, 6 टाइम्स। अच्छा। क्योंकि इसको ज्यादा नहीं रख सकते, सैफरॉन है ना, जी, कड़वा जी। होने के चांसेस रहते हैं अच्छा। ओरिजिनल सैफरॉन रहने की वजह से। टेस्ट मेंटेन करने टेस्ट मेंटेन करने के लिए ओके। इसको रिपीटेड मेकिंग करते जाते हैं। जाफरानी चाय के साथ क्या खाना अच्छा लगता है? मलाई ज़ाफ़रानी बन की या चाय के कि साथ उस्मानिया? अपने पास ड्राई फ्रूट्स है, ड्राई फ्रूट बिस्किट एक है। अच्छा। ड्राई फ्रूट बिस्किट है, क्योंकि ये अगर कोई कस्टमर्स को अगर उस्मानिया है, सॉल्ट बिस्किट है, अपने बहुत से वैरायटी है, मस्का बन है, उसके साथ भी डिप करके आप खा सकते हैं। థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, పిస్తా హౌస్లో చాయ్ ఎంత ఫేమస్ అంటే ఈ చాయ్ కోసం ప్రాణాలైనా ఇచ్చేయచ్చు అన్నట్టు ఉంటుంది. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఇక్కడ చాయ్ తాగకుంటే డే కూర్తవనట్టు అని అన్ని రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు అలా అనేవాళ్ళు. సో ఇది మనకి జాఫ్రానీ మిల్క్ అన్నమాట. ఆ జాఫ్రానీ మిల్క్లో కొంచెం డికాషన్ యాడ్ చేసి మనకి చాయ్ లెక్క ఇచ్చేస్తారు చాయ్ అడిగితే. సో దాన్ని మనం మలై బన్ను అవన్నీ ఇందాక చెప్పారు కదా దాంతో ఇస్తారు. అండ్ ఆ డికాషన్ కూడా చాలా స్పెషల్గా తయారు చేస్తారు వాళ్ళు. మున్నార్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీస్ నుంచి తెప్పించుకుంటారు. బ్రాండ్ గ్రీన్ ఏం లేదు. బట్ ఇక్కడ కంప్లీట్గా మనకి డికాషన్స్ 3-4 గిన్నెలలో రెడీ అవుతూనే ఉంటాయి. అండ్ నార్మల్ చాయ్ ఒకటి రెడీ, చాయ్ కోసం ఒకటి పాలు, మిల్క్. ఇది ఓన్లీ మిల్కే, అలా కలర్ కనిపిస్తుంది కానీ మరిగి అలా అయ్యింది. అండ్ వాళ్ళు ఎంతవరకు మరిగించాలో అంతవరకే మరిగిస్తారు అనమాట. ఎక్కువ మరిగినా ఆ టేస్ట్ పోతుంది. సాయంత్రం వచ్చే కస్టమర్స్కి ఆ టేస్ట్ తెలియదు. అందుకని ఇదేమో దమ్ మిల్క్ అనమాట, దమ్ చాయ్ కోసం అంటే దమ్ పెడతారు దానికి. ఈ దమ్ మిల్క్ చూసారు కదా, దమ్ చాయ్ చేస్తారు అనమాట. దాని డికాషన్ వేరే ఉంటుంది, దాని ప్రిపరేషన్ కూడా వేరే ఉంటుంది. అండ్ మీకు ఒక సీక్రెట్ చూపించాలా, పిస్తా హౌస్లో చూడండి ఎంత పెద్ద పెద్ద డేక్షాలో పాలు బాయిల్ చేస్తున్నారు. సో ఈ పాలు దమ్ కోసం అనమాట. సో దమ్ చాయ్ తయారు చేసడానికి యూజ్ చేసే మిల్క్ని మాత్రమే వాళ్ళు ఇట్లా బాయిల్ చేస్తారు ఈ ప్రాసెస్లో. అండ్ ఇవి రొటేట్ అయ్యి వాటిని మిక్స్ చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వాళ్ళు అనుకున్న టెక్స్చర్, వాళ్ళ రెసిపీ టెక్స్చర్ వచ్చే వరకు వాటిని అలా మరిగిస్తూనే ఉంటారనమాట. సో 24/7 ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. షిఫ్ట్ల వైజ్గా మారుస్తూనే ఉంటారు. అండ్ ఆ టేస్ట్ని అలా మెయింటైన్ చేస్తారు. అండ్ మిగతా ముచ్చట్లని మనం చాయ్ తాగుతూ మాట్లాడదామా? జాఫ్రానీ చాయ్ ప్రాణం గుంజేస్తుంది భయ్యా. ఇక్కడ పిస్తా హౌస్ మోస్ట్ ఫేమస్, హైదరాబాదీ ఫేవరెట్ పిస్తా హౌస్ జఫ్రానీ చాయ్ మన ముందు ఉంది. అండ్ దమ్ చాయ్ కూడా వచ్చిందండి. సో ఇవి రెండు మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయకుండా వెళ్ళొద్దు. సో అంత ఫేమస్. సో ఇది ఫస్ట్ మనకి జఫ్రానీ చాయ్. సో కొంచెం కాస్ట్లీ అనండి, 40 రూపీస్ వరకు ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది, వర్త్ పేయింగ్ అనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఇలా తాగిన అమృతంలో ఉంటుంది. అఫ్ కోర్స్ పిస్తా హౌస్కి వచ్చిన తర్వాత మస్కా బన్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్, ఇది కూడా చాలా చాలా అమేజింగ్ ఉంటుంది. ఇది మనం ఈ కేసర్ అంటే జఫ్రాన్ చాయ్తో తాగితే అమేజింగ్ ఉంటుంది అనమాట. ట్రై చేద్దామా? ఏమన్నా రిచ్ ఫీలింగ్ వస్తుందా? డ్రై ఫ్రూట్స్ బిస్కెట్, జఫ్రానీ చాయ్, అది కూడా ఒరిజినల్ కుంకుమ పువ్వుతో తయారు చేస్తారంట. చాలా చాలా హెల్దీ అనిపిస్తుంది, టేస్టీ ఉంటుంది. అండ్ ఇలా చిటికెలో మన తలనొప్పిని మాయం చేసేస్తుంది.
ఈ చాయ్లో ఉస్మానియా బిస్కెట్ తిన్నా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఫేమస్ హైదరాబాదీ లవ్వింగ్ మస్కా బన్, మలై బన్ కూడా అమేజింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మలై బన్, ఇది మస్కా బన్, వాట్ ఎవర్ ద నేమ్ ఈస్, కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. అండ్ ఇది స్పాంజీ ఈ బన్స్ ఉన్నాయి కదా, ఇవి స్పెషల్గా పిస్తా హౌస్లోనే తయారు చేస్తారు. వాళ్ళ స్పెషల్ డిష్ అనమాట ఇది. సో ఈ బన్స్ కూడా బయట నుంచి ఏం తీసుకురారు వాళ్ళు. సో అంత ఇక్కడే బేకరీ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి అంతా ఫ్రెష్గా దొరుకుతుంది మనకి. ఇది ఇలా ముంచుకొని మొత్తం బయటికి పోయే వరకు ముంచాలన్నమాట. ఇలా కారుతూ ఉంటే సగం చాయ్ ఇందులోకి అలా లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత నేను గఫ్రాని చాయ్ ఎప్పుడు తాగుతూనే ఉంటాం, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకోసం తందూర్ చాయ్ కూడా తెప్పించింది కాబట్టి అది కూడా వేడి చల్లారక ముందే దాని రివ్యూ చెప్పేస్తా. నాలాగా వెంటనే 2-3 చాయ్లు మీకు కూడా తాగే అలవాటు ఉందా? అలా ఉంటే కమెంట్ చేయండి. ఈ తందూర్ చాయ్లోకి ఉస్మానియా ఈజ్ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఉస్మానియా బిస్కెట్ మన హైదరాబాద్ వాళ్ళు మాత్రమే సృష్టించిన అద్భుతమేమో ఈ ఉస్మానియా బిస్కెట్. ఎక్కడికి వెళ్ళినా ఈ టేస్ట్ రాదు, చాలా అమేజింగ్ ఉంటుంది. అదిరిపోయిందంట. దీనికి అదేదో సినిమాలో పాట ఉన్నట్టు, చిరంజీవి సినిమా పాట ఉంటుంది కదా, పాల సముద్రం నుంచి పాలు తెచ్చి బ్రహ్మ దగ్గర నుంచి టే ఆకులు తీసుకొచ్చి అమృతం పోసి కలిపిన చాయ్ అని. సో తయారు చేసి అలా అవన్నీ అద్భుతమైన ఐటమ్స్ అన్నీ కలిపితే ఇలాంటి చాయ్ తయారవుతుంది అనమాట. అండ్ ఇండియాలో అఫ్కోర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన స్పెషల్ చాయ్ ఉంటుంది. ఒక బేసిక్ నార్మల్ వాటర్ లాంటి టీని పాలు పోసి అమృతంలా తయారు చేసుకొని యూనిక్గా క్రియేట్ చేసుకొని దాంట్లో రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి ఎంతోమంది తలనొప్పులు తీర్చేస్తున్నారు. అండ్ అదొక డ్రగ్ లాగా అడిక్ట్ అయిపోయింది కూడా, కానీ చాలా చాలా అమేజింగ్ ఉంటుంది. చాయ్ తాగితే మంచిది కాదని చాలామంది అంటారు, కానీ చాయ్ తాగకపోతే అస్సలు బాగోదు కదా.